రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగిలితే కనువిప్పు కలుగుతుందని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ చిత్తుగా ఓడితేనే ప్రజలు గుర్తొస్తారని, లేదంటే ఆడబిడ్డలకు 2500 ఉద్యోగాలు ఇవ్వకున్నా, హైడ్రా తెచ్చినా ప్రజలు తన పాలనను నచ్చి గెలిపించారని ఇంకా చెలరేగుతారని అన్నారు. కారు గుర్తుకేస్తేనే బాగుపడతామని ఇవాళ రహమత్నగర్లో జరిగిన సభలో మాట్లాడారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది.